తెలుగు జన ఆశీర్వాదం. తాడేపల్లిగూడెంలో నిన్న జనసేన టీడీపీ ఉమ్మడిగా పెట్టిన బహిరంగ సభ గురించి ఈనాడు రామోజీరావు అయితే ఒక బ్యానర్ హెడ్డింగ్ వేశాడు. మొత్తం పేపర్ అంతా అదే కవర్ చేసుకున్నాడు. ఈ సభకి 6 లక్షల మంది దాకా ఎక్స్పెక్ట్ చేస్తే మొత్తం 50,000 మంది దాకా వచ్చినట్టున్నారు. పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇచ్చేటప్పుడు, కావాలంటే ఈ వీడియో చూడండి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ ఇచ్చేటప్పుడు జనాల కరువు, అసలు ఎటోలట ఎల్లబారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు అనేసి ఈనాడు రామోజీరావు వేశాడు. ఏంటంటే ఇది ఎలక్షన్ ప్రమోటింగ్ అనమాట. సో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు, మేము అధికారంలోకి వస్తే బాధులు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పాడు. గతంలో ముఖ్యమంత్రిగా చేసిన దాని గురించి కూడా వద్దు. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేకపోయాడు, రైతు రుణమాఫీని ఎందుకు అమలు చేయలేకపోయాడు, డ్వాక్రా రుణాల మాఫీని ఎందుకు చేయలేకపోయాడు, ఇలా ఎన్నో మొత్తం 600 హామీలు ఇస్తే పట్టుమని 10 కూడా చిత్తశుద్ధితో చేయాల. అలాంటి ఈ చంద్రబాబు నాయుడు గారంట మళ్ళీ వస్తే బాధులు లేకుండా సంక్షేమ పథకాలు ఇస్తాడంట, యువతకు ఉద్యోగాలు కల్పిస్తాడంట. మరి 2014 నుంచి 19 దాకా ఎందుకు కల్పించలేదు ఆయన? అప్పుడు నిజంగా ఉద్యోగాలు కల్పిస్తే ఈ మాదిరిగా జనసేన జెండాలు ఎందుకు పట్టుకొని తిరగాల్సి వచ్చేది? నీ జెండా నువ్వు పట్టుకొని తిరిగేవాడు కదా. సంపద సృష్టిస్తాం, ఇదొక బ్రహ్మ పదార్థం. చంద్రబాబు నాయుడు గారి స్పీచ్లో ఎప్పుడు చూసినా కూడా సంపద సృష్టిస్తా అంటాడు. ఏంది సంపద సృష్టించడం? మరి అంతకుముందు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. ఆ సంపద అంతా ఎటుపోయింది? మీరు సృష్టించిన సంపద ఎక్కడుందో ఒకసారి చూపించండి అయ్యా. చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన ఈ 14 సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డెఫిసిట్ లోనే ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు నిజంగా సంపద సృష్టిస్తే ఈ రెవెన్యూ డెఫిసిట్ ఎందుకు వస్తుంది? రెవెన్యూ డెఫిసిట్ నుంచి సర్ప్లస్ లోకే దేనినుడు ఆంధ్రప్రదేశ్ కి సంపద సృష్టిస్తాడంట. ఇవన్నీ తప్పుడు మాటలు. ఇక పవన్ కళ్యాణ్ గారి కాడికి వద్దాం. జగన్ గుర్తు పెట్టుకో, అధఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు. అసలు నిన్న జరిగిన తాడేపల్లిగూడెంలో పవన్ కళ్యాణ్ మొత్తం జగన్ నామ స్మరణమే. అసలు మీరు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కానీ గమనిస్తే మొత్తం ఈర్ష, ద్వేషం, అసూయ, కోపం, జన సైనికుల్ని తిట్టడం, చంద్రబాబు నాయుడు గారి మీద అమితమైన ప్రేమ. ఇది నిన్న పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెంలో ఇచ్చిన స్పీచ్ మొత్తం సారాంశం. ఎవడైనా ఒక పార్టీ పెట్టినోడు తను గెలవాలి, తన పార్టీ గెలవాలనుకుంటాడు. కానీ ఏ కాడికి తెలుగుదేశం పార్టీని గెలిపిద్దాం, వాళ్ళ జెండాలు మోద్దామని చెప్పేసి ఇలా జెండా కూలీల మాదిరిగా వాళ్ళ జెండాలు పట్టుకుని వాళ్ళని గెలిపించడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద తనకున్న ద్వేషం, అసూయ, అక్కసు ఇలా సభలు పెట్టి ఎల్లగక్కుతా ఉన్నాడు మన పవన్ కళ్యాణ్ గారు. ఇవి మన రామోజీరావు గారు బ్యానర్ హెడ్డింగ్ లో మిస్ చేసినవి. నిన్న అక్కడ సభలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినవి. ఒకసేపు ఈ గజ దొంగల ముఠ అధ్యక్షుడు పేపర్ రామోజీరావుది పక్కన పెట్టి మన బాత్రూమ్ రిపోర్టర్ రాధాకృష్ణ ఆంధ్రజ్యోతికి వద్దాం. సేమ్ మన గజ దొంగల ముఠ అధ్యక్షుడు రామోజీరావు గారు ఏ ఫోటో పెట్టాడో యాజ్ ఇట్ ఈస్ దించాడు మన బాత్రూమ్ కిట్టు రాధాకృష్ణ కూడా. కాకపోతే మన బాత్రూమ్ రిపోర్టర్ మాత్రం ఒక హెడ్ లైన్ వేశాడు. ఇదేంది లేని ఉన్నట్టు రాసి, మాది విన్నింగ్ టీం, వైసీది చీటింగ్ టీం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అసలు చెప్పని దాన్ని చెప్పినట్టుగా రాసింది. అసలు నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు? వైసీపీది విన్నింగ్ టీం, టీడీపీ జేఎస్పీది చీటింగ్ టీం అని చెప్పాడు. అని మన బాత్రూమ్ రిపోర్టర్ ఏంది ఇక్కడ తప్పు రాశాడు. కావాలంటే చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఇవే చెప్తాడు. సో ఇవి నిన్న జరిగిన సభలు, వాటి వాస్తవాలు. మన బాత్రూమ్ రిపోర్టర్ రాధాకృష్ణ కానీ, ఈ గజ దొంగల ముఠ అధ్యక్షుడు రామోజీరావు కానీ ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, అక్కడ లేకపోయినా కూడా ఏదో జరిగిపోయినట్టు ఇలాంటి తప్పుడు కథనాలు రాస్తున్నారు. ప్రజలారా, ఈ పేపర్ని ఎవ్వడూ నమ్మమాకండి.